దేవునికి మహిమ కలుగును గాక. మరి లేఖనాల్లో దేవుడు మాట్లాడుచున్నాడు చూడండి. మనం అనుకుంటాం కొన్ని సందర్భాలను బట్టి కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఎందుకు ప్రార్థన చేయాలి? నా ప్రార్థనకు ప్రతిఫలం రావట్లేదు కదా! అని మనం అధైర్యపడతామండి. దేవాతి దేవుడు మన కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. చూడండి, ఆయన మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు. నా బిడ్డ శ్రమ పడుతుంది, వేదన పడుతుంది, బాధ పడుతుంది అని చెప్పేసి ఆ తండ్రి కుడిపాసం మీద కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడండి. దేవాతి దేవుడు మనం విడిచిపెట్టలేదు కదా! మనమెందుకు ప్రార్థనను విడిచిపెట్టాలండి? మన ప్రార్థన విడవక చూడండి, మన ప్రార్థన చేస్తుంటే మన కుటుంబాలు సమస్తమును కూడా కట్టబడతాయి. మేలులోకి నడిపిస్తాడు దేవుడు. మన దేవుడే ప్రార్థన చేస్తున్నప్పుడు మనమెందుకు నిర్లక్ష్యంగా ఉందామండి? మనమెందుకు ప్రార్థన చేయకుండా ఉందాము? మనమెందుకు ప్రార్థనని పక్కన పెడదాము? చూడండి, మనం ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేసినప్పుడు అన్ని సమస్యలకు కూడా దేవుడు ఏం చేస్తాడంటే బహుకార్యము దేవుడు చేస్తానని చెప్తున్నాడండి. మనం ప్రార్థన జీవితం కలిగి ఉందామండి. ప్రార్థన మన